నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ చూస్తున్న మిత్రులందరికీ నమస్తే. ఈరోజు మన జయశంకర్ భూపాలపల్లి ఈనాడు సంపుటిలో చూద్దాం ఒకసారి. కార్తీక శోభామాసం కాళేశ్వరంలో క్షేత్రంలో శుక్రవారం కార్తీకవాసం సందడి నెలకొంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. పుణ్యస్థానాలతో ఓవైపు గోదావరి తీరం, మరో వద్ద సందడి నెలకొంది. భక్తుల బారులు తీరాలు. అధికారులు అంచనాల మించి భక్తులు కాళేశ్వరానికి అయితే రావడం జరిగిందట. కోటగుళ్ళు దీపాకాంతులు గోదావరి ప్రవాహంలో దీపాలు వదులుతున్న మహిళలు. కాళేశ్వరంలో క్యూ లైన్లో భక్తులు గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు. చూడండి, పత్తి విస్తీర్ణం పడిపోయింది. ఓరుగల్లు తెల్ల బంగారం పంటకు ప్రసిద్ధి. ఏటా దీని సాగు విస్తీర్ణం పడిపోతుండడం ఆందోళన కలిగిస్తుంది. రైతులు ఎన్నో ఆశలు సాగు చేసినా వాతావరణం అనుకూలించడం లేదు. మరోవైపు పంటను ఆశించిన చీడపీడలు, తెగులు నివారణకు అధిక పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. చివరికి నష్టాలు మిగులుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట. దగ్గర ఇది జిల్లాల వారీగా మనం చూసుకున్నట్టయితే ఇది మహబూబ్ నగర్లో 2022 సంవత్సరానికి 91,465 హెక్టార్లో పంట సాగు నడిస్తే 2023 నాటికి ఎంత వచ్చిందంటే 82,605 వచ్చిందనమాట. సో ఒక సంవత్సరానికి దగ్గర ఒక 10,000 11,000 వరకు చాలా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ 2024 వచ్చేసి 79,632% వచ్చిందట. అంటే ఇప్పుడు 2022కు 23కు 24 దగ్గర ఒక 10%, 12%, 7% అయితే తగ్గకుండా వచ్చింది. ఇప్పుడు హన్మకొండలో చూసుకుంటే 83,778 22కు ఉంటే మళ్ళీ 2023కి వచ్చేసరికి 79,287 పత్తి సాగు పడిపోతుంది. ఎందుకు అంటే మళ్ళీ 2023 నుంచి 24 వచ్చేసరికి 77,330% పడిపోతుంది. సో ఇదంతా కారణం ఏంటంటే మధ్యలో దళారులు రేట్ రాకపోవడం వల్ల ప్రాబ్లం. ఇదంతా పడిపోకపోతే ఏం చేస్తుంది మరి? అందరు దోపిడీ చేసుడైనా, పత్తిని కొనటోడు దోపిడీ అయినా, అక్కడ అమ్మటోడు దోపిడీ అయినా, అన్ని దోపిడీ చేసుడైనా. పత్తి ఎంత శాతం చూడండి దగ్గర రైతులకి మొత్తం రాను వ్యవసాయం బంద్ అయ్యే పొజిషన్ కూడా ఉన్నట్టున్నది. నర్సంపేట మండలంలో జయపురం శివార్లో ఒక రైతు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే ఇది పరిస్థితి. ఉమ్మడి వరంగల్ జిల్లా 2020-21 వరకు దాదాపు 6 నుంచి 7 లక్షల హెక్టార్లో సాగైన పత్తి సాగు విస్తీర్ణం ఆ తర్వాత ఏడాది నుంచి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. వ్యవసాయ శాఖ చెప్పిన వివరాల ప్రకారం 2022లో 5,76,850 ఎకరాలు, 2023లో 5,25,444 ఎకరాలు పంట సాగు దర్శిందట. ఇది 2023 నాటికి 5,25,444 ఎకరాలు నడిస్తే 2024 సంవత్సరంకి వచ్చేసి 5,07,072 తెల్ల బంగారం పంటను సాగు చేశారు. చూడు ఎంత తగ్గిందో చూడండి. పోతా అని తగ్గుకునే వచ్చింది. ఇక భూపాలపల్లి అయితే పర్వాలేదట. భూపాలపల్లిలో మంచిగా వ్యవసాయం సాగు చేస్తారట. గత ఏడాది సాగు విస్తీర్ణంతో పోలిస్తే భూపాలపల్లి ఈ ఏడాది కాస్త పర్వాలేదన్నట్టు పెరిగింది. మిగిలిన 5 జిల్లాల్లో మాత్రం పంట సాగు తగ్గించారు. చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ కేపీసీపీ 2వ యూనిట్లో వార్షిక మరమ్మతులకు శనివారం నుంచి చేపడుతున్నట్టు ఇందులో సంబంధించిన 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని శుక్రవారం అర్ధరాత్రి నుంచి నిలిపేశారు. 2 నెలల పాటు నిర్వహించే ఈ వార్షిక మరమ్మతుల్లో యంత్రాల అరుగుదల క్షుణ్ణంగా పరిశీలించున్నారు. యూనిట్లోని టర్మల్, బాయిలర్, కూలింగ్ టవర్, చిన్న స్విచ్ యార్డర్, యాష్ ప్లాంట్, కండెన్సర్ వివిధ భాగాలకు సంబంధించిన అయితే రిపేర్ చేశారట. దానికి సంబంధించింది కరెంటుకు క్లోజ్ చేశారట. అంక్యుపెంచర్ పార్కు అధ్వానం. ఇది ఇక్కడ భూపాలపల్లిలో పురపాలక సంఘం పరిధిలోని ఏడాది క్రితం సుందరీకరణ పేరిట ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. శివారు ప్రాంతాల్లో కొత్త కాలనీలో ప్రజల అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించకుండా ఎక్కువ కమిషన్లు వచ్చే పనులు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. యజుడిగో ఇది అంతటా అట్లే ఉన్నది. భూపాలపల్లినే కాదు, ఎక్కడెక్కడ పడేసిరిగో ఈ రోడ్ మొత్తం డ్యామేజ్. ఇది ఈ పల్లెకు సంబంధించింది. ఈ పార్కులు అంతటా అట్లే ఉండిపోయినాయి. అప్పుడు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పార్కు ఒకటి, ఉద్యానవనం, ఆ 14 పిల్లలు ఆడుకోవడానికి చిన్న గ్రౌండ్, ఎక్సర్సైజ్ చేయడానికి ఏమన్నా మొత్తం వస్తువులన్నీ ఒకటి సమకూర్చి ఒక గ్రామ పంచాయతీ కూడా స్థాపించారు.
సో దాన్ని ఎక్కడ గొంగలు అక్కడ ఇచ్చినట్టే ఉంది, ఏడు దాన్నే ఉన్నాయి. ఇంకా గ్రామ పంచాయతీ ఒక 10-12 చెట్లు పెట్టారు, దాన్నే పార్క్ అని చెప్పారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీ అయితే అవి కట్టి రేవి శ్మశాన వాటికలు కట్టి దాని పక్క ఉంటే రెగ్యులేస్ ఎగిరైపోతాయి. అట్లా ఏం లేవు. దాని మీద కూడా కొంచెం గవర్నమెంట్ దృష్టి పెట్టి ఈ మరమ్మతులు కొంచెం చేసే ప్రయత్నం చేయాలి దయచేసి. ఒకసారి మన దిశ పేపర్లో వచ్చిన మెయిన్ ఎడిషన్లో ఒకసారి చూద్దాం. చెప్పేవన్నీ సూక్తులు, చేసేవన్నీ మోసాలు, ఐపీఎస్ అమోయ్, లీలలన్నీ కాదు, సోషల్ మీడియాలపై ఆసక్తిగా పోస్టులు, పాలనలో మాత్రం అవినీతి పనులు అయినన్న మరో నిజంతో పోల్చిన హైకోర్టు, భూ కుంభకోణాల్లో తీవ్రమైన ఆరోపణ, బీఆర్ఎస్ టెండర్లు ఏం చెప్పినా చేసేవారని ప్రచారం, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న అవి జోడిగా. ఇట్లా కలెక్టర్లు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంటారు అనుకో, అడకతినుడే ఏం లేదు. వీళ్ళు ఇష్టం వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ ఆ కలెక్టర్ ఆఫీస్కి ఏదైనా భూమి రిజిస్టర్ చేసుకుంటారు, దాన్ని ఏమనుకో కుదబెడతారు, అయిపోతుంది. దాన్ని కుదబెడతారు, రామ్ అవుతుంది. ఇక యువతలేమో ప్రజలు కట్టి సావాలి, వీళ్ళకి లక్షల జీతాలు ఇస్తారు, వీళ్ళు కుంభకోణాల మీద కుంభకోణాలు చేసుకుంటూనే పోతాంటారు. ఎవడి అసలు నాకు అర్థం కాదు. కానీ ఎవడి సొమ్ము ఎవడు తింటాడు? ఇన్ని ట్యాక్సులు కట్టి ఇంత కష్టపడి జిఎస్టీలు ఎస్జిఎస్టీలు ఇవన్నీ ట్యాక్సులు కట్టి వీళ్ళని పందికొక్కు లెక్క మేబీ 90-80 వేలు జీతాలు ఇస్తా అంటే వీళ్ళు కుంభకోణాలు చేసుకుంటూ పోతాను. గట్లున్నది పరిస్థితి తెలంగాణలో. పౌరుల అభ్యున్నతికి సర్వే 1.16 కోట్ల ఇళ్లకు మార్కింగ్, ఆటంకం కలిగించే వారిపై ఉపేక్షించద్దు, అధికారులతో సమీక్షించిన రేవంత్ రెడ్డి అట. 19వ సీఎం వరంగల్ టూర్, హరీష్ కేటీఆర్ ఒకే పార్టీలో ఉండరు. జోడిగా వీళ్ళిద్దరికి మళ్ళీ స్విచ్ పెట్టలేదు. వారిద్దరికి పొగడం లేదు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు, వచ్చే ఎన్నికల గూటికి గులాబీ పార్టీ కనుమరుగు ఉండేవి, రెండు జాతీయ పార్టీలే అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాట్ కామెంట్స్ చేసిండట. రికార్డ్ అయింది తమ్ముడు. మళ్ళీ తెరపైకి బయ్యారం, సొంతంగా ప్లాంట్ ఏర్పాటుకు రాష్ట్రం సర్కార్ యోచన, స్థానికంగా లభించే ఐరన్ ఓవర్తోనే ఏర్పాటు చేయొచ్చా, ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేయొచ్చా, పూర్తి రిపోర్టు ఇవ్వాలని ఆఫీసర్లు గవర్నమెంట్ ఆదేశం. ఇటీవల రెవెన్యూ రిపోర్ట్స్లో మీటింగ్లో చర్చనీయాంశం ప్రభుత్వం, గతంలో తిరస్కరించిన ఎన్డీఓ సర్కార్. ఇక మళ్ళీ దీని తెర మీదకి బయ్యారం హక్కు, ఒకప్పుడు బయ్యారం హక్కు పేదల హక్కు అని చెప్పి పోరాడిన చాలామంది ఉన్నారు. మరి దీని మీదకి మరి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చేస్తారు, మరి దీన్ని ఒకసారి చేసే ప్రయత్నం చేస్తారు. మళ్ళీ సెక్రటేరియట్లో మార్పులు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు నేపథ్యంలో ఈశాన్యం వైపు మరో కొత్త గేటు, రేకులతో మెయిన్ గేటు క్లోజ్, సౌత్ ఈస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కు మురుగా పనులు. పాతది ఇప్పుడు ఉన్న పాతది సెక్రటేరియట్ మంచిగా లేదని చెప్పి కట్టారు, దీన్ని కాదు దాన్ని రూల్స్ దీన్ని కట్టారు. మళ్ళీ దీనికి వాస్కి ఏమైంది, సెక్రటరీ రోజుకింత ఫీట్ పెరుగుతుంది అయింది. మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, మళ్ళీ దీన్ని ఈశాన్యం మళ్ళీ మంచిగా లేదని చెప్పి ఇంత ఊళ్ళో కొట్టి మళ్ళీ దీన్ని గ్లేట్ క్లోజ్ చేస్తారట. ఎట్లున్నది కదా. ఇప్పుడు ఒకసారి ఆంధ్రజ్యోతిలో మనకున్న సంపుటి చూద్దాం. ఖమ్మం జిల్లా కామేరుపల్లిలో ఇంటింటి కుటుంబ సర్వేలో వివరాలు సేకరిస్తున్న సిబ్బంది, సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు. ఇప్పుడే చెప్పాడు మా రేవంత్ రెడ్డి అన్న. ఇంటింటికి కుటుంబ సభ్యులు సర్వేపై సమీక్షంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి. హైదరాబాద్లో అలెగ్రో మైక్రో సిస్టమ్స్ పరిశోధన కేంద్రంపై ఒప్పందం, 500 మందికి ఉపాధి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే రసీదులు, తూకం వేయాలని లెక్కలు తేల్చాలి, గతంలో మిల్లల అనుమతి అక్కర్లే, ధాన్యం కొనుగోలుపై దుష్ప్రచారం, మంత్రివర్గ ఉపసంహరణపై కేంద్రం నిర్ణయం అట. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ, 30,000 ఎకరాల్లో ల్యాండ్ పూలింగ్ విధానంలో 15,000 ఎకరాల్లో పైగా భూసేకరణ. అంటే అప్పుడు ప్రభుత్వం, ఇప్పటికే ప్రభుత్వం 14,000 ఎకరాల అభివృద్ధి చేసిన ప్లాట్లలో రైతులకు సగం వాటా, ప్రజల నుంచి వ్యతిరేకత తలెత్తకుండా జాగ్రత్తలు, నిర్మాణ పనులు విస్తృత అధికారులు, అథారిటీ, పాలకవర్గం పాటు నిర్వహణ మండలి, శరవేగంగా నిర్మాణం సర్కారు సన్నాహాలు, 300 అడుగుల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు పనులకు షూరు, వారంలో 2వ విడత భూసేకరణ నోటిఫికేషన్, త్వరలో ఫార్మా కంపెనీలకు భూ కేటాయింపు. కదా మళ్ళీ ఫార్మా కంపెనీ కొడంగల్ మొత్తం తిరగబడుతుంది, మళ్ళీ ఫార్మా కంపెనీకి పోతారు. ఉద్యోగులు జీపీఎఫ్కు వడ్డీ ఏది, వడ్డీ ఏది, 2023 మిత్తిని ఖాతాలో జమ చేయని సర్కారు, ఏడాది వడ్డీ నష్టపోతాం, ఉద్యోగులు టీచర్లు, జెడ్పీ
జీపీఎఫ్ ఖాతాల్లో వారికి ప్రాధాన్య సమస్య. కొత్త జిల్లాలకు మారడం పల్లె ఈ పరిస్థితి. పాత జిల్లాల నుంచి ఖాతాలు బదిలీతోనే సరే ఈ గత ఏడాది వడ్డీని బదిలీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు అన్నమాట. మార్నింగ్ న్యూస్ చూసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటేనే ఇంకా మీకు ఒక మంచి మంచి మ్యాటర్ రావడం జరుగుతుందండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తుంటేనే ఇంకా కొత్త మ్యాటర్ అయితే రావడం జరుగుతుంది. మనంలో వచ్చిన పేపర్ చూద్దాం. మాది రైతు బంధు ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు ధాన్యం కొనుగోలు. బీజేపీకి రైతుల మీద ప్రేమ ఉంటే మార్గదర్శకాలు మార్చండి. కృత్రిమ ఆందోళనపై శునకానందం పొందాడండి మంత్రి తుమ్మల. ఏమంటాడు? అన్ని గ్రామ పంచాయతీల్లో కొనుగోలు కేంద్రాలు పెట్టినాం. నిజమే, ఇది మాత్రం నిజమే. అది వారి కుట్రే. రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్, హరీష్ రావు. రైతుల సమస్యలు పరిష్కరిస్తాం, ఆందోళన పడకండి. బీఆర్ఎస్ బీజేపీలు ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నాయి మంత్రి శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు ఇది కుట్రే అంటారట. మరి ఇది కుట్రేనా మరి ఏందో తెలియదు. ఇక పేదల కోసం మేము చావడానికైనా సిద్ధం. రేపు మూసి బాధలకు ఇళ్లలోనే ఉంటాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. 21 నుంచి హైదరాబాద్లో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం లోక్ మందన్. చూడు, నీ పదవికి 5 ఏళ్లే. ఢిల్లీకి కోపం వస్తే రేపో మాపో మేము అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో మాకు తెలుసు. లగచర్ల రైతులతో కేటీఆర్ ములాఖత్. కాంగ్రెస్ వాళ్ళను విడిచిపెట్టిండట. కాంగ్రెస్లోకి త్వరలో భారీగా చేరికలు. ఇప్పటికే చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్. ఇక మళ్ళీ ఏదో ఆత్మాహుతి డ్రోన్లను తయారు చేయండి. ఉత్తర కొరియా సుప్రీం కిమ్ జోంగ్ హుకుం. ఇప్పటికే రష్యా సేవలతో కలిసి ఉక్రెయిన్ సరిహద్దులకు ప్యాంగ్యాంగ్ సేవలు. ఈయన సెన్సేషనల్ కింగ్ మామ. ఈ కింగ్ మామ తలుచుకుంటే వేస్తాడు. బాంబు బటన్ నొక్కుతా అంటే కథ మీద మొత్తం వేసుడే ఒత్తేస్తా అంటాడు. మన బ్రహ్మి ఒత్తేస్తా అన్నట్టు. కిల్బిల్ పాండే ఎట్లా వస్తాడో అట్లా కిమ్ మామ అట్లా ఒత్తేస్తాడు అనమాట. కిమ్ మామతో పెట్టుకున్నాయి కాదు. ప్రభుత్వం నుండి అడిగిన నష్టపరిహారం ఇప్పించేందుకు కృషి. రైతులు సహకరిస్తే త్వరలోనే ఈ ట్రంక్ లైన్ పనులు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఏంటిది? బిఎన్ఎస్ రెడ్డి నగర్లో విజన్లో శివారి కాలనీ డ్రైనేజ్ అవుట్లెట్ కోసం రైతులు సహకరిస్తే త్వరలోనే ట్రంక్ లైన్ పనులు ప్రారంభిస్తామని మనకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారట. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర. వనస్థలిపురం ఏసీపీ కౌశిక్ రెడ్డి, బిఎన్ రెడ్డి, నగర్ కార్పొరేటర్ ముద్దు లచ్చిరెడ్డి. రంగారెడ్డిలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో పాత్ర కీలకమని రాచకొండ పోలీస్ కమిషనరేటు ఎల్బీ నగర్ డీసీపీ జోన్ వనస్థలిపురం ఏసీపీ కౌశిక్ రెడ్డి తెలియజేశారట. నిజంగా సీసీ కెమెరాల పట్ల అవగాహన కార్యక్రమాలు చేయించాలి. ఈ రోడ్డు భద్రత అవగాహనల గురించి అయినా కానీ, ఇప్పుడు రోడ్డు భద్రత అవగాహనలు, హెల్మెట్ వాడకాలు, లైసెన్సు, ఈ 15 years దాటిన బండ్లకు స్క్రాప్ విషయంలో ఇవన్నిటికీ దానికి సంబంధించింది ఈ గైడ్లైన్స్ ఆర్టీఓ కంపల్సరీగా అవగాహన కార్యక్రమం ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో కంపల్సరీగా ఒక ర్యాలీ లాగా వెళ్ళి కంపల్సరీగా చేయిస్తే ప్రజలలో అవగాహన కార్యక్రమం వస్తుంది. ఎందుకంటే ఈ హెల్మెట్ లేకుండా పోవడం వలన, అట్లనే రోడ్డు యాక్సిడెంట్ వలన, బండి స్క్రాచ్ ఇచ్చి పోవడం వలన చాలా వరకు శిక్షలు తప్పించుకుంటారు. కొంతమంది అయితే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల కింద పడితే తలకాయకు చిన్న దెబ్బల్లాకి చనిపోతారు. మెయిన్గా ఎక్కువ జరిగేది ఏంటంటే డ్రంక్ చేసి డ్రైవింగ్ చేసిన వలన కింద పడి ఉత్తగానే పానాలు పోతాయి. ఏర్పడకుండా మందురి మళ్ళీ కథం పైకి పోతాడు. అట్లాంటి పరిస్థితులు కావద్దు అంటే పోలీస్ శాఖ అయినా, ఆర్టీఏ శాఖ అయినా కానీ ప్రతి మండలాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలను తీసుకొస్తే కంపల్సరీగా కొంచెం చేయడానికి జరుగుతుంది. ప్రభుత్వం మహబూబ్ సాని దగ్గరకు మౌలిక వసతులు కల్పించాలి. మాజీ ఎక్స్ ఆస్తుల రక్షణ కోఆర్డినేటర్ కమిటీ సభ్యులు షేక్ జహాంగీర్. ఏడాది మొదటి అర్ధభాగంలో సింగరేణి అదుర్స్ గత ఏడాది పోల్చితే 1000 కోట్ల కన్నా ఎక్కువ స్థూల లాభం, 36% వృద్ధి. ఆర్థిక క్రమశిక్షణతోనే పెరిగిన లాభాలు. స్వయంగా అన్ని శాఖల పనితీరు సమీక్షించిన సింగరేణి సీఎండి బలరాం
నుంచి స్ఫూర్తినిచ్చిన అవగాహన సదస్సులు, అత్యధిక లాభాల వాటా, దీపావళి బోనస్లతో కొత్త ఉత్సాహం నింపిందట. సింగరేణి పంట ఒకసారి ప్రజాపక్షంలో మనకు వచ్చిన న్యూస్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఇదేంది ఒక న్యూస్ వచ్చింది. ఇగో గిట్లని పాడుకోవాలంటే ప్రశ్నించే గొంతు పోయినట్టే. యూపీలోని వారణాసిలో బురా పహిల్వాన్ ఓ జర్నలిస్ట్పై పబ్లిక్లో దాడి చేశాడు. అందరిలో చూసినా కానీ అతడిని కాళ్ళు పట్టించుకున్నాడు. ఆ జర్నలిస్ట్పై బలమైన పంచులు వేస్తూ కాలుతో తన్నుతూ విచక్షణ కోల్పోయి దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు యూపీలో కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అతనిపై 11 కేసులు ఉన్నాయని, ఆయన రోడ్డుపై స్వేచ్ఛగా ఉన్నాడని చెప్పింది. గిసన్ బాడ్కాలను ఒక స్వేచ్ఛగా ప్రశ్నించే గొంతులను, ప్రజల కోసం పోరాడే గొంతులను ఇట్లా చేస్తారు. ఏం తప్పు చేసిండో మరి ఏమో ఆయన. మళ్ళీ వీని మీద 11 కేసులు ఉన్నాయట. 11 కేసులు ఉన్నా కూడా స్వేచ్ఛగా తిరుగుతాడంటే ఈయన ఎంత బలంతో తిరుగుతాడో మీరు అర్థం చేసుకోవచ్చు ప్రజల. చూడండి కదా ఇలా డైరెక్టు కాళ్ళు పట్టించి మొక్కించి బూటు కాలుతో తన్నినాడు ఒక జర్నలిస్ట్ని. ఒక జర్నలిస్టు ప్రజల కోసం పనిచేస్తాడు. ప్రజల కోసం పనిచేసే జర్నలిస్టును బూటు కాలుతో తన్నడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. అది కరెక్టా? కులగణన పూర్తయిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కార్యకర్తల వెంబడి ఉండి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు గెలిపిస్తామని అన్నారు. ఆ పార్టీ కోసం కష్టపడిన వారికి న్యాయం చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ ఆలస్యమైందని డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని, కలెక్టర్పై దాడి చేస్తే చర్యలు తీసుకోవద్దా అని ప్రశ్నించారు. ఇక ఇది కులగణన అయిపోతే మనకు స్థానిక పంచాయతీకి సంబంధించినవి ఎలక్షన్ కూడా జరుగుతాయి. ఇప్పుడు దానికి సంబంధించిన అయితే ఇంకా ఏం షెడ్యూల్ అయితే రిలీజ్ చేయలేదు. ఒకవేళ రిలీజ్ చేసే ఛాన్స్ ఉండడం మాత్రం నెక్స్ట్ వస్తుందేమో, చూద్దాం ఒకసారి. ఒకసారి మనకు ప్రజాపక్షం చూద్దాం. ప్రజాపక్షం యొక్క న్యూస్ ఎడిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మీరు చూస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తేనే మీ ఈ యొక్క ఛానల్ కంటెంట్ ముందుకు పోతుంది. తదితర న్యూస్కి సంబంధించింది ఏదైనా మనకు అప్డేట్ వస్తూనే ఉంటాడు అనమాట. దయచేసి షేర్ చేయాలి. వామపక్ష కూటమి విజయ ఢంకా శ్రీలంకలో బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్న అధ్యక్షుడు దిస్మాన్ నాయకే జఫ్లా జిల్లాలో చరిత్ర సృష్టించిన ఎంపీసీసీ పార్లమెంటు 2 వంతుల మెజార్టీతో వచ్చే వారంలో కొత్త కొలు. మన ఇండియా ఏడవైనా సంచలనమే, కానీ మన ఇండియాలో టాలెంట్ చూపెట్టరు వాళ్ళు. అమెరికా పోయినా టాలెంట్ చూపెడతారు, కొరియా పోయినా చూపెడతారు, ఆస్ట్రేలియా పోయినా, ఇంగ్లాండ్ పోయినా, శ్రీలంక పోయినా, కానీ ఈ టాలెంట్ మన ఇండియాలో చూపెట్టి ఈ సేవ చేస్తే మన దేశం ఎప్పుడో డెవలప్ అయ్యేది, డెవలప్ స్థానానికి కూడా పోయేది. కానీ మనం చూపెట్టరు. ఇక్కడ పేదలను పణంగా పెట్టి బిలియనీర్లకు లబ్ధి, ప్రధాని మోడీపై రాహుల్ గాంధీ మొండిపాటు. ఏంటి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. పేదల ప్రయోజనాలను పణంగా పెట్టి బిలియనీర్లకు లబ్ధి చేకూరుస్తున్నందుకే పనిచేస్తున్నారు. శుక్రవారం రాహుల్ గాంధీ జార్ఖండ్లో గొడ్డా జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. ఇండియా కూటమి రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతుందని, బీజేపీ మాత్రం దాన్ని చెత్తబుట్టలో పారేస్తుందని చెప్పి అన్నారట. తేమ తరువు పేరుతో దగా చేయకండి. చూడు గిదే నేను చెప్పిన, నీకు నిన్న వీడియోలో చెప్పే ఉంటా. నేను వీడియోలో ఏం చెప్పానంటే, రైతు పంట తీసుకొని పోతే తేమ శాతం ఉంది, నీరు ఎక్కువ ఉంది, తేమ శాతం తక్కువ ఉన్నదని చెప్పి చాలా వరకు కట్టింగ్స్ పెడతారు వీళ్ళు. ఈ కట్టింగ్స్ లేకనే ఏదైనా ప్రాబ్లమ్స్. ఈ కట్టింగ్స్ పెట్టడం వల్లనే రైతు నిజంగా చాలా ఓడిపోతాడు. నేనేమంటాడు, తేమ తరుగు పేరుతో రైతులను దగా చేయొద్దని, కొనుగోలు కేంద్రంపై అధికారులు సొసైటీ బాధ్యతలు నిత్యం పర్యవేక్షించాలని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు సూచించారు. ఖమ్మం జిల్లా పాల్వంచం మండలంలో పరిధిలో సోమాలుగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కూనంనేని మాట్లాడుతూ,
నియోజకవర్గ వ్యాప్తంగా సహకార సంఘాలు ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు జరుగుతుందని, తక్షణమే ప్రతిపాదిక గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేంద్రం సంఖ్యలో పెంచాలని, దాని ద్వారా రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని చెప్పింది. ఇదే ఈ తేమ మీటర్లు పెట్టి తేమ లేదు కొనము అంటే రైతు ఎంతో కొంత ఇస్తారని చెప్పి చేస్తారు. సో దీనికి సంబంధించిన రైతులు అందరూ గమనించాలి. దయచేసి దీన్ని ఈ తరుగుదలకు సంబంధించింది ఏదైతే ఉందో మద్దతు ధరలకు మీరు మీ ధాన్యాన్ని ఎవరికి అమ్మద్దు. ధాన్యాన్ని మద్దతు ధరలకు అమ్మితే మీరు చాలా వరకు నష్టపోతారు. మీరు పెట్టిన పెట్టుబడి కూడా మీకు రాదు. ఎంత కష్టపడి 6 కారాలు మీరు కష్టపడి ఇప్పుడు ఎవరికో దరిద్రపోని పడకపోయి అప్పనంగా అమ్ముకుంటారు. అటువంటి పరిస్థితి వస్తుంది. ఆర్టికల్ 370 ముగిసిన అధ్యాయమే. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే ప్రకటన. జమ్మూ కాశ్మీర్లో స్వయం ప్రతిపత్తి కల్పించిన 370 అధికార కాలం చెల్లదని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అన్నారు. ఇది ఆర్టికల్ 370కి సంబంధించింది. చాలా వరకైతే అప్పట్లో లొల్లులు అల్లర్లు ఆగం ఉంది. ఇగో గాడిద పాల ఉత్పత్తితో ఘరానా మోసం. ఢాంకీ ప్యాలెస్లో పేరిట 100 కోట్ల వసూళ్లు న్యాయం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల బాధితులు వేడుకోలు. అర్రే గాడిద పాలు కూడా 100 కోట్లకు అమ్ముకునేవాడన్నా ఇది బుద్ధున్నాయి ఇంకేమన్నా. తమిళనాడులో చెన్నైకి చెందిన ఢాంకీ ప్యాలెస్ సంస్థ 100 కోట్లకు మోసానికి పాల్పడింది. ఆ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల రైతులు మోసం చేసిందని బాధితులు వాపోయారు. ఢాంకీ ప్యాలెస్ బాధిత రైతులు శుక్రవారం హైదరాబాద్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ గోడు వెలిపించారు. చెన్నైకి చెందిన ఢాంకీ ప్యాలెస్ ఫ్రాంచైజీ గ్రూపు సభ్యులు తమను నమ్మించి మోసం చేశారని చెప్పి వీళ్ళు ఎత్తాను. ఈ గాడిద పళ్ళను అమ్ముకొని కూడా 100 కోట్లు సంపాదించినారు. గట్ల పరిస్థితులు. రైతులను బలి పశువు చేయొద్దు. రాజకీయ కక్ష సాధనకు వేరే మార్గాలు ఉంటాయి. అధికారం పోతే అల్లకల్లం అవుతారా, ఆతృత చెందుతారా? బీజేపీ బీఆర్ఎస్పై మంత్రుల తుమ్మల దుద్దిల్ల విమర్శలు చేసిరట. ఇక మనం ఒకసారి ఇంకో దాంట్లో మనం ప్రజాపక్షంతో చూద్దాం ఎలా ఉందో మనం ఒకసారి చూసుకొని చూద్దాం. ఈరోజు ప్రజాలక్ష్యం చూద్దాం ఒకసారి. ప్రజాలక్ష్యంలో ఉన్న సంపుటి యొక్క మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులందరికీ ఒకటే మేము సూచన తెలియాలనుకున్నాం. మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూనే ఇంకా